పోయిన వారం మనం ఏ మాటలు మాట్లాడుకున్నామంటే కీర్తనల గ్రంథం 2వ కీర్తన మాట్లాడుకున్నాం పోయిన వారం అనా. కొంతమంది మీలో ఎట్లాగున్నారంటే బిడ్డారా, ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నీ మన ఇంట్లోనే ఉన్నట్టు, మనలోనే ఉన్నట్టు బాధపడుతున్నారు కొంతమంది. దేవుని మందిరంలో ఎట్లుండాలంటే పోక చాలా కాలం తర్వాత మనకిష్టమైన బంధువుల ఇంటికి పోతే ఎటుంటాం మనం? పోక సంవత్సరంకి ఒకసారి మనల్ని బాగా ప్రేమించే బంధువులు ఇంటికి వెళితే ముఖాలు ఎటుంటాయి తెల్ల? ఎటుంటాయి చెప్పండి? దిగులుగా ఉంటాయా? ఆ సంతోషం ఎటుంటుందన్నా? మా పిన్ని ఊరి ఇంటికి ఇంతకాలానికి వచ్చాం, మా పిన్ని మమ్మల్ని బాగా చూసుకుంటుంది, లేకపోతే మా అక్క బాగుంటుంది, మా తమ్ముడు బాగా చూసుకుంటాడని బంధువులకి చాలా కాలం తర్వాత పోయినప్పుడు ఎంత చెంగుని ఎగరుతుంటారో అంతకంటే 100 రెట్లు సంతోషంగా ఉండాలి. ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో సమస్త విధములైన మేలులు ఉన్నాయని చెప్పింది ఈ వాక్యం. మేలులు అనుగ్రహించే చోట్లో ఏమో దిగులుగా ఉండేది. ఒక పూట పెట్టి రెండో పూటకి ఎప్పుడు పోతారా నాయన వీళ్ళని అనుకునే బంధువుల ఇంట్లో ఏమో హుషారుగా ఉండేది. ఏమి న్యాయం ఇది? ఒక పూట పెట్టి రెండో పూటక లెక్కలు చూసుకునే బంధువులేమో హుషారుగా ఆనందంగా కేరింతలు కొడతా ఉంటారు. సమస్త విధములైన మేలులతో మనల్ని నింపగలిగిన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి వచ్చి మాత్రం ఏంది ఆ ముఖం అటు అయిపోయింది కనుక లోక ఆరాధన అయిన తర్వాత కూడా దిగులు కట్టుందంటే ఏం చేయాలి? ఇంక నేను మీలో ఉండే దిగులంతా లాగడానికే కదా ఆరాధన చేసేది మనం. అసలు ఆరాధనలో ఏమవుద్దంటే దేవుని శక్తి మనల్ని తాకి మన దిగులు వేదన బాధల నుంచి లాగి నెమ్మది కలుగు చేసి విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఎలా దున్నతారో ఆరాధన మనిషి హృదయాన్ని దున్ని పెట్టద్దు అనమాట. ఆ దున్నిన తర్వాత అప్పుడు విత్తనాలు వేయాలి. ఆరాధన అయిన తర్వాత కూడా దున్నడంలే ఏమిలే అటువంటి ఇంకేం వాక్యం ఫలిస్తుంది మీ గుండెల్లో? అమ్మా, మీరు బాధపడాలనుకుంటే బాధపడండి, నేనేం చేయలేను. ఇంకా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా నెమ్మది నాకొద్దు, ఆనందం నాకొద్దు, ప్రభు సన్నిధిలో నేను అవి నాకు వద్దులే, నా బాధలు నాయే అనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే వాక్యం చెప్పేటప్పుడు మాత్రం కొంచెం హుషారుగా ఏం చెప్పాను? బాధలు పడాలి, నాకు బాధలే ఉండాలి, నాకు ఆనందం వద్దనుకుంటే నీ ఇష్టం అది. కానీ మందిరంలో మాత్రం ఎట్లా సంతోషంగా ఉండాలి. నాకు తెలుసు మన బాధలు, కష్టాలు, వేదనలు చాలా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉంటాయి బాధలు. బాధలు లేని ఇల్లే లేదు, కష్టాలు లేని ఇల్లే లేదు, సమస్యలు లేని ఇల్లే లేదు. లోకంలో 1,00,000 ప్రాబ్లం ఉన్నాయి, మనకి 1,00,000 సమస్యలు ఉన్నాయి. కానీ ప్రతి సమస్య నుండి విడుదల దేవుని మందిరంలో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాకిటి దగ్గరే మన సమస్యలన్నీ పోతాయి. నిజంగా మీకు విషయం తెలుసా? ఆయన మందిరంలో అడుగు పెట్టగానే మనకేం జరగద్దంటే యెహోవా సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తుందంట. ఆమె చెప్పండి గట్టిగా. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేసి ఆయన ఆనందము నీ గుండెల్లో కలుగు చేయును గాక అని బైబిల్ రాశారు. యెహోవా సన్నిధి కాంతి మన ముఖాల మీద వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే నేనేమి ఆమె కలుగును గాక అంటే కాదు వచ్చేది. నువ్వు అడుగు పెట్టగానే, ఆయన సన్నిధిలో అడుగు పెట్టగానే పరలోకంలో ఉన్న యెహోవా కాంతి నిన్ను ఆలుముకుంటుందంతే. నువ్వు వద్దన్నా కాదన్నా. కానీ ఆ సన్నిధి నీతో పాటు రావాలంటే నువ్వు తీసుకెళ్ళాలి దాన్ని. దేవుని మాటలు వినాలి, ఆసక్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి. నా దేవుడు ఉన్నాడు నాకన్నా ధైర్యం ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం కృంగిపోకూడదు. సమస్యలు అందరికీ ఉన్నాయాక లోకంలో ప్రతి ఒక్కడికి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. సమస్యలు మందిరం బయటే ఉండాలంతే. లోపలికి రాగానే దేవుని శక్తి కమ్ముకుంటుంది మనల్ని. ఇక్కడ ఆ శక్తి నీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తే ప్రతి సమస్యలో నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు. కాబట్టి నేనేమంటున్నానంటే ఉదయాన్నే మరి ఎందువల్ల పాపం ఎన్ని గంటలు లేచారో, నిద్ర ఉందో లేదో నాకు తెలీదు. అయితే మీరు కొంచెం హుషారుగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నా. ఆ రకంగా దేవుని వెలుగు మీ ముఖాల మీద ప్రకాశింపజేయునుగాక.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్య దగ్గరకు వద్దాం. పోయిన వారం ఏం మాట్లాడుకున్నామంటే 2వ కీర్తనలో నుంచి కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే స్మాష్ అని చెప్పాం. కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు, మీరు నశించిపోతారు. ఓ మతోన్మాదులారా, మీరు అనుకుంటున్నట్టుగా సాధించేసాం అనుకోవద్దు. ఆకాశమందు ఆసీనుడగువాడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఆయన ఏం చేయగలుగుతారు? మీరు ఏదో సాధించామనుకుంటున్నారు కాబట్టి మీరేం సాధించలేదు. త్వరగా జ్ఞానం తెచ్చుకొని దేవుడు ఉగ్రుడై ప్రచండ కోపము చేత తలడల చేయకముందే త్వరగా పరిగెత్తుకొని వచ్చి కుమారుని ముద్దు పెట్టుకోండి, లేదా ఎనపదండంతో నల్లగొట్టేస్తాడు దేవుడు. రేపు కొండను పగలగొట్టినట్టుగా మొక్క చెక్కలు కొడతాడు రేపు. కాబట్టి రాజులారా, అధిపతులారా, వివేకులై బోధనుంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుతూ త్వరగా పరిగెత్తి ఆయన కోపం త్వరగా రగులుకోకముందే కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే త్రోవ తప్పి నశించిపోతారు అని. పోయిన వారం మనము మతోన్మాదుల గురించి భయపడొద్దు, దేవుడు మనతో ఉన్నాడు, మనకేం కాదని ధైర్యం తెచ్చుకున్నాం. ఈ పూట 3వ కీర్తనలోకి వెళదాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలోనికి ఇప్పుడు వెళదాం. కీర్తనల గ్రంథ ధ్యానాంశాల్లో భాగంగా 3వ కీర్తనలోకి వెళదాం. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, ఆలకించండి. ఆ అధ్యాయం పైన చిన్న అక్షరాలతో ఏం రాసి ఉంటుందంటే, అబ్షాలోము అను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము అను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు గారు తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయాడంట. అది ఎప్పుడు పారిపోయాడో మీకు చెప్తాను నేను తర్వాత వైకుల్లో. ఆ పారిపోయినప్పుడు ఈ పాట రాశాడంట. ఈ పాట రచించాడు, ఈ పాట రాశాడు దావీదు గారు ఈ పాట రచించాడు. ఏం పాట అది? చదవదాం ఇప్పుడు 1వ వచనం నుంచి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతోమంది విస్తరించి ఉన్నారు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. 3 వచనాలు చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనందరికి అర్థమవునట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అన్నారా? ఇంకేమైనా అన్నారమ్మా? ఆమేన్ అని ఉంటారులే, ఇప్పుడే స్టార్టింగే కాబట్టి మీరు ఆమేన్ అని ఉంటారు. చదివిన వాక్యంలోకి వెళ్ళి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథాన్ని చాలామంది దైవజనులు రచించారు. దావీదు గారు రచించారు కొన్ని కీర్తనలు. కోరాహు కుమారులు రాసిన పాటలు ఉన్నాయి. ఆగూరు అనే దైవజనుడు రాసిన పాటలు ఉన్నాయి. హేమాను, ఆసాపు రచించిన కీర్తనలు ఉన్నాయి. మోషే గారు రచించిన కీర్తనలు ఉన్నాయి. అన్నీ కలిసి కీర్తన పుస్తకం. అయితే ఇప్పుడు మనం చదివిన 3వ కీర్తన దావీదు గారు రాసింది అని పైన మనం చదివాం. దావీదు గారు జీవించిన కాలం ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు 1000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాలకు ముందు, అంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం దావీదు గారు బతికారు, జీవించిన కాలం అది. దావీదు గారు జీవించినప్పుడు క్రీస్తుకు పూర్వం 1000వ సంవత్సరంలో ఆ సమయంలో రాసిన పాట. సరే, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దావీదు గారు అబ్షాలోము ఎదురు నుంచి పారిపోయి అడవుల్లో, కొండల్లో, గుహల్లోకి వెళ్ళి అక్కడ దాక్కుని బాధతో, వేదనతో ఈ పాట రాస్తున్నాడు అనమాట. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. యెహోవా, నా మీదికి లేచిన వారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకునేవాళ్ళు అనేక మంది అయిపోయారయ్యా. నా తండ్రి దేవా, నన్ను బాధించేవాళ్ళు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా. యెహోవా, ఇంతమంది నాకు వ్యతిరేకంగా లేచినా
ఇంతమంది నాకు ఎదురు లేచి రకరకాల మాటలు నన్ను దూషిస్తున్నా దేవుడు అతనికి ఏం సహాయం చేయడు అని నా గురించి మాట్లాడుకుంటున్నా, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదు, అసలు దావీదుని దేవుడు కాపాడి ట్రిప్పులో అయిపోయింది వాడి సంగతి అని నన్ను గురించి అనేకులు మాట్లాడుకుంటూ ఉన్నా, నేనైతే ఏమనుకుంటున్నాను తెలుసా? ప్రభువా, నీవు నాకు కేడేమని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నాకు కేడేమని అనుకుంటున్నా. అంత మాత్రమే కాదు, నీవే నాకు అతిశయ ఆస్పదంగా నేను కోరుకున్నాను, ఊహించుకున్నాను, నిన్ను నాకు అతిశయాస్పదంగా చేసుకున్నానయ్యా. అంత మాత్రమే కాదు నా తండ్రి, నీవు నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా తల ఎత్తుతావు పరిపూర్ణక్క, నువ్వు నా తల ఎత్తుతావు ప్రభువా. మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారయ్యా, నన్ను బాధించే వాళ్ళు ఎంతోమంది విస్తరించున్నారయ్యా, వాడికి దేవుడి వల్ల ఏం సహాయం జరుగుతుంది అనుకుంటున్నారయ్యా. కానీ నాకైతే ఏమో నమ్మకం తెలుసా? నీవు నాకు కేడమని నాకు నమ్మకం, నా అతిశయాస్పదము నీవే అని నా నమ్మకం. నా విశ్వాసం ఏంటంటే, ఏదో ఒక రోజు మరలా దించబడిన నా తల తిరిగి మరలా ఎత్తుతావన్న నమ్మకం నాకుంది అని విశ్వాసపు పలుకులు పలుకుతున్నాడు ఇక్కడ దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 3వ కీర్తన యొక్క అంతరార్థం, ఈ 3వ కీర్తన ఎన్ని వచనాలు? 8 వచనాలు. ఈ 3వ కీర్తనలో ఉన్న 8 వచనాల సారాంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఖచ్చితంగా కాపాడుతాడు అని సారాంశం. దేవుడు తన బిడ్డల్ని విడవడు అని సారాంశం. దేవుడు తన ప్రజలని ఎన్నటికీ ఎడవాయడు అని సారాంశం. దేవుడు తన ప్రజల్ని మరిచిపోడు అనేది ఈ కీర్తన యొక్క ఉద్దేశం. ఒకవేళ బాధలు వచ్చినా, ఒకవేళ సమస్యలు వచ్చినా, ఒకవేళ అప్పటికప్పుడు కొంచెం వేదనలు కలిగినా, బాధలు కలిగినా, విడిచిపెట్టబడినట్టు అనిపించినా, కానీ నిశ్చయంగా దేవుడు మరలా తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు అని మనకు ధైర్యం ఇవ్వడానికి దావీదు గారి ద్వారా ఈ కీర్తన దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ నోళ్లలో ఏం పోయాలంటే, చెత్త గొట్టాలి మిమ్మల్ని. మామూలు కొట్టకూడదు మిమ్మల్ని. ఎవరిని? అలేలయా అల్లోలోయ అన్నట్టు ఏందో లోపల చెప్పుకుంటారు చూడు. మీ కళ్ళల్లో యేసు రక్తం బొయ్య, మీ నేళ్లలో మీ నోళ్లలో యేసు రక్తం బొయ్య. ఎట్టుండాలి దేవుడి కోసం కనికరాజు? ఏంటి కనికరాజు ఈ భక్తే? నాకే సిగ్గుపోతుంది. దైవజనుడిగా మిమ్మల్ని చూస్తుంటే 10 గంటలకు ఆరాధన పెట్టుంటే మిమ్మల్ని బతికించి ఉండేవాడురా నా స్వామి. నువ్వు ఏందిరా 5-6 గంటల సంపదన మమ్మల్ని 4 గంటలకు పెట్టినా పరిగెత్తి రావాలి యేసునామాలు అంతే. రోషం గల క్రైస్తవులు టయాలు చూడరు, సిగ్గులేని వాళ్ళు టయాలు చూసేది. మీరు ఆ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మీరు 6 గంటలకు పెట్టేస్తున్నారు, నాకు వేయలేకపోతున్నాను, అందుకని నేను ఏరియా దగ్గర పోరా నువ్వు సైతానికి ఆ బేట. 6 గంటలకు పెడితే రాలేకపోతున్నానంట. రాలేనోడు నువ్వు దేవుడిని సంతోషపరుస్తావు. నువ్వు ఏం వారం రోజులు నీ పనులు చేసుకోవట్లా, నీ వ్యాపారాలు చేసుకోవట్లా? చేపలు పట్టడం ఎప్పుడు పోతారన్నా? చేపలు పట్టడానికే రాత్రి కట్టుకి 8 గంటలు పోతారన్నా? 3 గంటలకు లేస్తారు. ఆ 2000, 3000 వస్తాయి కాబట్టి, ఇక్కడ రూపాయి రాదు కాబట్టి ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. వచ్చి సిగ్గుండాల క్రైస్తవులకి. నీకైనా నాకైనా బతికితే రోషంగా బతుకు, వదిలే ఏసైనా సార్ నరకానికి పో. ఎవడు బతికుంటాడు నేనడా? బతుకోవాలి నేనేమన్నా? నీ కాళ్ళు పడుకుంటా రాలోక స్విచ్కి ఎవడు బతులాడుకోవాలా? 6 గంటలకి ప్రార్థన పెడుతుండేసరికి నేను రాలేకపోతుండా. సావు పోయి నరకానికి పో. ఏం నాకేమే? ఎవరిని ఉద్ధరిస్తారా? గంజి తాగడం అలవాటు, బిర్యానీ తినడం అలవాటు. దేవుడు ఏది పెడితే తింట. రాజీ పడే సమస్య లేదేసునామంలో. నీరసంగా వచ్చి 6 గంటలకి ప్రార్థన పెడుతున్నారు మీరు, నీరసం వస్తుంది, ఆడికి వచ్చే లేక మత్తు వస్తుంది, సావు రేపు పోయి నరకంలో. అబ్బా, నేను వాక్యం చెప్పాలంటే మీ ముఖాలు చూసి చెప్పాలి నేను, కానీ హుషారు లేదు కొంతమందిలో, ఇంకా రావట్లా. ఇట్లా మాటలు తిరిగితే వస్తుందని నాకు తెలుసు. సిగ్గొచ్చి అప్పుడు హుషారుగా చూస్తారు. అందుకే ఇంకా మాత్రలు వేయాలి తప్పదప్పుడెప్పుడు. నా బిడ్డలారా, మీ నోళ్ళల్లో మీ కళ్ళల్లో యేసు రక్తం కొండలు పోయ్యా.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక తమ్ముడు చెప్పాడు నాతోటి, 6 గంటలకు పెడుతున్నా రావట్లేదు, చర్చి రాలేకపోతున్నానంట, ఇంకో దగ్గర పోతానంట. 4 గంటలకు పెట్టినా వచ్చే రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో. ఏకాజాము 2 గంటలకే జరిపి రాబోయే రోజుల్లో స్తోత్రం అని పక్కింటికి కనపడితే గతి గుద్దితే ఎక్కడ బయట పడిపోతుందని 12 గంటలకి, మధ్యరాత్రి 12 గంటలకి దొంగల్లాగా దేవుని స్థుతించే రోజులు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఇప్పుడు నిద్రపోతుంటుంది, రేపు అప్పుడు తెలుస్తుంది. పాస్టర్ గారు రాత్రి 12 గంటలకు వచ్చి వాక్యం చెప్పిపో పాస్టర్ గారు, సార్ వాక్యం చెప్పిపోండి సార్, మా వల్ల మీరు చర్చికి నరకానికి పోతా భయం వేస్తారు సార్, మాకు రాండి సార్. బతిలాడుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు తెలియట్లా. ఈ రోజుల్లో క్రైస్తవులకు అర్థం కావట్లా సంగతి. నెమ్మదిగా ఉండేసరికి, హ్యాపీగా పోతుండేసరికి 3 గంటలకు చేపలు పడ్డానికి ఏమో రాత్రి 3 గంటలు లేసి అన్నాలు పెట్టుకొని పోతారు. దేవుడు దొరికి 6 గంటలు రమ్మంటే మాత్రం, 7 గంటలు రమ్మంటే మాత్రం ఎన్ని సోగండాలో చూడండి, ఎన్ని సోగండాలో. నీ 2000 నీతో పాటు నరకానికి పోతాయి రేపు చెప్తుండ. దేవుని పట్టుకో గట్టిగా బిడ్డ, బాగుపడతావు. దేవుని కోసం హుషారు, రోషం, ఉజ్జీవం కలిగిన మనసుని దేవుడు మన గుండెల్లో కుమ్మరించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే దేవుని బిడ్డల్ని బాధించేవాళ్ళు ఖచ్చితంగా మనకి ఉంటారు అని మనం గుర్తుపెట్టుకోవాలా. దావీదు గారు ఏం చెప్తున్నారు? దేవా యెహోవా, నన్ను బాధించేవాళ్ళు ఎంతోమంది విస్తరించున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ని బాధించేవాళ్ళు ఉంటారా ఉండరా? ఉంటారని చెప్తుంది వాక్యం. నిన్న ఖచ్చితంగా బాధిస్తారు. నిన్నమ్మా నిన్ను కూడా, నిన్ననా నిన్ను కూడా. అయ్యా లైవ్ చూసాయా, అయ్యా నువ్వు కూడా నిద్రపోతాను అంటున్నావు ఆయన, నిన్ను కూడా. యెహోవా, నన్ను బాధించువారు ఎంతోమంది విస్తరించి ఉన్నారు. నన్ను బాధించే వాళ్ళు ఎంతోమంది విస్తరించున్నారు తండ్రి. ఈ మాట మనకేం చెప్తుందంటే, సార్ అందరికీ కష్టాలు వస్తున్నాయి, అందరూ బాగానే ఉన్నారు పాస్టర్ గారు, నాకే ఇట్లా వస్తుంది. నోరు ముయ్. వాక్యం చెప్పింది చూడు, ఏమని? బాధించేవాళ్ళు ఎంతోమంది విస్తరించున్నారు. క్రైస్తవులకి బాధలు రావు అని అనుకోకూడదు. ఖచ్చితంగా వస్తాయి. రావతలే వస్తాయి. బయట వాళ్ళకన్నా వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నీ దమ్మెంతో తేల్చాలంటే నీకు ముందు బాధలు రావాలా? ఆయనే సంగీతము స్తోత్రములు అని పాటలు పాడటం కాదు ఇక్కడ భక్తి అంటే. పాటలు పాడటం కాదు, తేల్చేస్తుంది. తేల్చేస్తుంది. డైలాగులలో రఫ్ ఆడిచ్చేస్తానని, రఫ్ ఆడిచ్చేస్తాయి మనల్ని సమస్యలు, బాధలు, కష్టాలు వచ్చి. అప్పుడు నీ దమ్మెంతో నీ భక్తి అంతా తేలిపోద్ది. నా దమ్మెంతో నా భక్తి అంతా తేలిపోద్ది. తేల్చడానికే దేవుడు బాధించే వాళ్ళని అనుమతిస్తాడు. మన మీదకి బాధించే వాళ్ళని అనుమతిస్తాడంట యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడా పోయిన బండి చెప్పు, ఎక్కడా పోయిన బండి? బాధించేవాళ్ళు ఖచ్చితంగా మనకి ఉంటారు, వస్తారు. ఖచ్చితంగా వస్తాయి మనకు బాధలు. అంతే. అది మనుషుల ద్వారా రావచ్చు, సమస్యల ద్వారా రావచ్చు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. అందుకని ఇప్పుడు కూడా నాకే కష్టాలు వస్తున్నాయి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి కష్టాలు పోవాలని అనకూడదు. మనం ఏం చేయాలంటే, కష్టాలు తీసే ప్రభుని ప్రార్థన చేయకూడదు, కష్టాలు ఓర్చుకునే శక్తిని ప్రభుని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఒక ప్రార్థన మనం కష్టాలు ఓర్చుకునే శక్తి, సహించే శక్తి కావాలి ప్రభువా, నీకోసం నిలబడే శక్తి కావాలి. నా వల్ల కాదు ప్రభు, నేను నిలబడలేను, కానీ ఈ సమస్యలు సహించే శక్తి నాకు కావాలి, ఓర్చుకునే శక్తి కావాలని ప్రార్థన చేయాలి మనం. బైబిల్లో భక్తులకి కష్టాలు వచ్చాయా రాలేదా? వచ్చాయా రాలేదా? దానియేలు మనకంటే ప్రార్థనా పరుడా, ప్రార్థన లేనోడా? దానియేలు గారు నీకంటే నాకంటే చెప్పమా, దానియేలు గారు నీకంటే నాకంటే ప్రార్థనా పరుడా, ప్రార్థన లేనోడా? ప్రార్థనా పరుడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసాడన్నా? 3 సార్లు. వయసు అంతా 90 సంవత్సరాల ముసలోడు 3 సార్లు మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తుంటే 6 గంటలకి ప్రార్థన పెడతాం కాబట్టి చర్చికి రాను. రాకపోతే ఎవరికి పోటుబడి, ఎవరికి రాకపోతే
నీలాగా అలాగా ఆయన నిద్రపోలా. ఆయన రోజుకు 3 సార్లు యథాప్రకారం ప్రార్థన చేశాడు దైవజనుడు దానియేలు. కానీ సింహాల గుహలోకి పోకుండా దేవుడు ఆపాడా? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడని సింహాల గుహలోకి పోకుండా ఆపాడా? ఆపలా. దానియేలు గారు సింహాల గుహ లోపలికి పోవాల్సిందే. షద్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు భక్తులు దానియేలు గారు ఫ్రెండ్స్ని దేవుడు అగ్నిగుండంలోకి పోకుండా ఆపాడా? ఆపలా. అగ్నిగుండంలోకి పోయారనా? అగ్నిగుండంలోకి పోయారు. బాధలు వస్తాయి అంతే, రావాలి. నీ దమ్ము ఎంత తెలియాలంటే, నీ పవర్ ఎంత తెలియాలంటే, అసలు నీ స్థితి ఎంత తెలియాలంటే రావాలి. నీ ఇంట్లోకి రోగాలు రావాలా, బాధలు రావాలా, దెయ్యాలు రావాలా, అన్నీ రావాలా. అసలు నువ్వు గట్టోడవా ఓటోడో తెలిసిపోవాలంటే కష్టాలు రావాలి. నీకు, నాకైనా రావాలి, నీకైనా రావాలి. అప్పుడు మన పవర్ ఏం తెలిసిపోద్ది. పొట్టనుకో ఒక దెబ్బకి గాలికి కుమారుడా మనోహరనా నువ్వు గాలి పొట్ట గట్టి కింద తెలియాలంటే ఏం రావాలి? మన మీదకి రావాలి సమస్యలు. అప్పుడు గాలి చెదరగొట్టు పొట్టు లాంటి వాళ్ళం అయితే ఎగిరిపోతాం ఆ దెబ్బలకి, సమస్యలకి. గట్టి గింజలం అనుకో, ఉంటే దేవుడి కోసం బతకాల, పోతే దేవుళ్ళలోనే పోవాలనుకున్నవాడు ఎన్ని గాల్లో వచ్చినా నిలబడ్డాడు. దేవుసునామలు ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. కరుణక్క, సమస్యలు వస్తాయి రావా? మీ బావ నిన్ను బూతులు తిడతాడు, నిన్ను, అదొక సమస్య నీకు, అదొక బాధ నీకు, అదొక కష్టం. దేవుడు అనుమతిస్తాడు అంతే. అప్పుడు తెలియాలి, నన్ను తిడుతుంది, రాత్రిపూట బాంబులు వేసి నన్ను చంపేస్తాడు, ప్రార్థన చేయండి అనకూడదు. ప్రభు దాన్ని ఓర్చుకునే శక్తిని, ఆయన నిలబడే శక్తిని, ప్రభువా నీకోసం నేను నిలబడాలయ్యా, సహించాలయ్యా, నీ శక్తి కావాలయ్యా నాకని కష్టాలని బాధల్ని సహించడానికి సిద్ధపడాలి. కానీ తీసేయి మరి ప్రార్థన చేయండి, రాకుండా ప్రార్థన చేయండి అనకూడదు. ఇంకా 3వ కీర్తన మొదట్లో ఏం చెప్తుందంటే, యెహోవా నన్ను బాధించు వాళ్ళు ఎంతోమంది విస్తరించి ఉన్నారు. ఖచ్చితంగా బాధించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు వస్తారు తల్లే. మనల్ని బాధించేది 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధంగా బాధించబడతాం, 2 భౌతికంగా బాధించబడతాం. గుర్తుపెట్టుకోండి, భౌతికంగా బాధించబడతాం, ఆత్మీయంగా కూడా మనం బాధించబడతాం. 2 కోణాలు ఉన్నాయి. కనిగిరిరాజు నీ కళ్ళలో ఏసు రక్తం పోసేస్తా, కనిగిరిరాజు నా కళ్ళ ముందు కూర్చోవడం, నువ్వు ఏసు రక్తం పోసేస్తా నీ కళ్ళలో చెప్తున్నా, అర్థమైందా? నువ్వు చర్చి చెమ్ముతున్నావని జాంతానయ్యాడా, జాంతానయ్యి, అది ప్రభువుకి నీకే, ఏదైనా దేవుడికి నీకే, ఏడేంలే, కళ్ళు జాగ్రత్త ఉండాలంతే. మనరాళ్ళరా వినండి, ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే, ఎప్పుడు చెప్పే రకంగా చెప్తున్నానమ్మా ఈరోజు నేను. అన్నీ అణుచుకొని ఒక్కోసారి అలా కాదు పిల్లలారా, బిడ్డలారా, అలా అంత లేదు, ఇంకా లేదు. అసలు ఉదయాన్నే ఆరాధించేదాన్ని ఎవరికి దొరకదన్నా? ఎవరికి దొరకద్ది? బైబిల్ ఏమని తెలుసా? దావీదుగా చెప్తారు, ప్రభువా వేకువనే నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసి కనిపెట్టుకో ఉంటా నీ కోసమని. బైబిల్ ఏమని తెలుసా? వేకువజామున నా దేవా నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. తలకాయ మాంసం ఎప్పుడన్నా తినలా? తింటే తెలిసిద్దా రుచి? తలకాయ మాంసం నాకు అర్థమవుద్ది. ఉదయకాలం ముందు దేవుణ్ణి ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్టంట. క్రొవ్వు మెదడు, తలకాయ మాంసం అంటే శక్తి ఎక్కువ, బలం ఎక్కువ. వేకుజామున దేవుని సన్నిధిలో గడపడం అనేది అంత ఆశీర్వాదం. దేవుడు ఉదయాన్నే తీసుకొని వచ్చి రోజు ఎవడు ముఖం చూడకుండా, పాసి ముఖం చూడకుండా దేవుడు ఏసే ముఖం చూసే భాగ్యం ముత్తుకురోళ్ళకి ఇస్తే, ముత్తుకురోళ్ళు 6 గంటలకి పెడితే మేము రాగబాగపో, నాకేం సంబంధమా, పో నీ ఇష్టం, అది ఇంకా నేనేం చేయలేను. అర్థమవుతుందా? మీకు ఇచ్చిన భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3 గంటలు వేసి స్నానం చేసేది అవిలా, రెడీ అవుద్ది అవిలా. ఆ తర్వాత నేను వస్తాను. అందరూ కష్టపడుతున్నాం కదా, అందరూ కష్టపడాలి దేవుడి కోసం. వాక్యం ఏం సెలవిస్తుందంటే, బాధలు మనకి భౌతికంగా వస్తాయి, ఆత్మీయంగా వస్తాయి. భౌతికంగా రావడం అంటే అర్థమైందంటే, మనుషుల ద్వారా మనకు బాధలు వస్తాయి, పక్కింటి వాళ్ళ ద్వారా వస్తాయి, ఊరోళ్ళ ద్వారా వస్తాయి, రక్త సంబంధికుల ద్వారా వస్తాయి, బిడ్డల ద్వారా వస్తాయి, మళ్ళా గుర్తుపెట్టుకో, కొడుకుల ద్వారా వస్తాయి, కూతురుల ద్వారా వస్తాయి, భార్యల ద్వారా వస్తాయి, భర్తల ద్వారా వస్తాయి. మనుషుల ద్వారా మనకు బాధలు కలుగుతాయి, భౌతికంగా కళ్ళకు కనబడతాయి. ఇంకా కొన్ని సవాళ్ళు భౌతికంగా మనకు కనబడతాయి. అప్పుల భయం, అప్పుల వల్ల బాధ, అప్పుల వాళ్ళు వచ్చి అడిగే మాటలకే మరి ఒకసారి తడుతలేమా లిటు వినపడకపోయినా చూడమని చెప్పిన అసాయి
పాపం మిషన్ పనిచేయట్లేదు ఆ తల్లికి, ఎప్పుడో మిషన్ ఆగిపోయింది. అరే ప్రేమరాజు, కనకరాజు, పాప మా తల్లికి మిషన్ ఎప్పుడు ఆగిపోయింది. మన చెవుడు మిషన్ పెట్టిన ఇంక పట్టట్లేదు. ఆ వయసులో కూడా వచ్చి ఉదయాన్నే దేవుని ముందు కూర్చుందన్న, అదిగా గొప్ప విషయమా? అది గొప్ప విషయం. ఆ వయసులో కూడా వచ్చి దేవుని మందులో కూర్చుంటుంది. కుర్రోళ్ళకి బుద్ధి లేదు, కుర్రోళ్ళకి అది భక్తి అంటే. ఆ వయసులో రావాల్సిన అవసరమే లేదు. రాకపోతే నేను అడుగుతున్నాను, ఏమన్నా ఏం మరి అమ్మా రావట్లేదు, నేను పొడస్తా అని నేను చెప్పగలుగుతానా? ఇంకా కనికరాజు నన్ను పొడస్తానంటాను కానీ కుర్రోడు మరి అమ్మని ఎందుకంటాను నేను? ఆ ముసలామి చూడు ఎంత హుషారో. ప్రభు మనల్ని కూడా ఉజ్జీవంగా హుషారుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. బాధలు ఎన్ని రకాలుగా వస్తాయని, ఒకటి ఆత్మీయంగా వస్తాయి, రెండు భౌతికంగా వస్తాయి. భౌతికంగా అంటే అర్థం ఏంటంటే మనుషుల ద్వారా బాధలు వస్తాయి. చెప్పాను కదా, రక్త సంబంధికులు, కూతుర్లు, కొడుకులు, భార్యలు, భర్త వస్తాయి. రెండోది అప్పుల ద్వారా బాధలు, అప్పుల ద్వారా అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా నీకు భౌతికంగా బాధలు వస్తాయి. ఖచ్చితంగా వచ్చి తీరతాయంత గుర్తుపెట్టుకో, రాసుకొని మైండ్లో. యేసయ్యలోకి వస్తే బాధలు రావనే మాటే లేదు. అవసరమైతే ఒక పాయింట్ ఎక్కువ వస్తాయి. నీ దమ్ము తేల్చడానికి, నీ పవర్ ఏదో తేల్చడానికి వస్తాయి. పారిపోతావా ఉంటావా నీ ఇష్టం, పోమ్మా పో. ఎవరు భయపెడతావు? నువ్వు పోతే నరకానికి పోతావు, ఉంటే యేసయ్య మందిరం పరలోకంకి వస్తావు. కోట్ల సంవత్సరాలు పరలోకం తేరకుంది. ఇక్కడ తేరకుందా? పాస్టర్ ఇటుకని వాక్యం చెప్పి ఉండేవాళ్ళు పోతారు. పాస్టరా పోనీ ఏం చేస్తాం మనం? ఇంకా చెప్పేది ఎట్లా చెప్పాలా? ఎవరు బతిలాడుకుంటారు? పరలోకం కావాలనుకుంటే ఉండవమ్మా నువ్వా. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అదేంటి పాస్టర్ గట్టి చెప్తున్నా వాక్యం నువ్వు పలానా పాస్టర్ చూడు, నా కుమార్తె దేవుడు నీకు బాధలు తీయబోతున్న కుమార్తె, నా కుమార్తె ఈరోజు నువ్వు అద్భుత చూడబోతున్న కుమార్తె, నా కుమార్తె దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్న కుమార్తె. ఆయన అంత బాగా చెప్తుంటే వాక్యాలు నువ్వేం తిరుగుతున్నావు ఇక్కడ? ప్లాస్టర్లు వేసి ఉద్యోగం నాకు హీల దేవుడు అంతే. యేసునామలో ఉన్నదొరడ పగల కొట్టడమే. నా కుమార్తె నీకు ఉద్యోగం వసతు కుమార్తె అని చెప్తాడు. నేను చెప్పను, నాకు అసలు ఆ పరిచయం హీల దేవుడు. నాకు హీల, నాకు ఎందుకు ఆ బాధలనే? ఇక్కడ ఎవరికైతే అప్పులు ఉన్నాయో ఈ సంవత్సరం నా దేవుడు అప్పులు తీర్చేపోతున్నాడు, సాపలు కొట్టండి దేవుడు గట్టిగా. ఆపు బలి కొట్టారు కానీ నేను కొట్టమని చెప్పలా, మిమ్మల్ని ఆపు అమ్మో, నేను దాన్ని కొట్టమని చెప్పలా. కొంతమంది కొడతారాడా, కొట్టిస్తుంటారు. నా దేవుడు ఈ కుటుంబం ఈ మందిరంలో కొంతమందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, ఈ సంవత్సరం మీకు ఉద్యోగాలు ఇవ్వబోతాడు, సాపలు కొట్టా. ఇప్పుడు కాదులే, అప్పుడు వాళ్ళని కొట్టమని చెప్తారట. నాకు ఆ జాబు దేవుడు ఇలా నాకు ఏ జాబ్ ఇచ్చాడంటే, కష్టాలు వస్తాయి మర్యాదగా ఉండండి దేవుడి మందిరంలో అని నాకు ఇచ్చింది వాగ్దానం దేవుడు. ఆ నోరు నాకు ఇచ్చింది లోక బద్దలు కొట్టే బద్దలు కొట్టే మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు నాకు. అందుకే మన దగ్గర జనాభా తక్కువ ఉంటారు అంతే. పొగిడే వాళ్ళ దగ్గరికి, ఆశీర్వాదాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, ప్రేమగా మాట్లాడే దగ్గర ఎక్కువ మంది వెళ్తారు. వెళ్ళని అది వాళ్ళకి స్తోత్రం, వాళ్ళకి ఇచ్చే గొప్ప. నేను వాళ్ళు ఏమనడంలా, మనమైతే ఒకటే తీర్మానం, కష్టాలు రావు బాధలు రావు అనుకోబాకండి. యేసయ్య దగ్గరకు వస్తే బాధలు ఖచ్చితంగా వస్తాయి. లోకంలో ఉండే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, దేవుళ్ళు ఉండేవాళ్ళకి కష్టాలు వస్తాయి ఖచ్చితంగా. మనిషి అన్నాక ప్రతి ఒక్కడికి కష్టాలు బాధలు వస్తాయి. అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, బాధలు మనుషులు గాక మానుకు వస్తాయా అని. ఏమా బాధలు మనుషులకు గాక, అప్పుల ద్వారా బాధలు, పిల్లల ద్వారా బాధలు, భర్తల ద్వారా బాధలు, పక్కింటి వాళ్ళ ద్వారా బాధలు, ఊరోళ్ళ ద్వారా, ఇంటి పక్క వాళ్ళ ద్వారా బాధలు, ఎన్నో రకాలుగా నీ మీదగా బాధలు వచ్చినప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారు చెప్పిన మాట మనం చెప్పాలా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారు ఏం చెప్పాడు తెలుసా? దేవా నీవు నాకు కేడెమై ఉన్నావు. ఎవరు నువ్వు నాకు? నీవు నాకు కేడెం. వాడెవరమ్మా నీకు చెప్పేదానికే? నీకు ఉద్యోగం ఇస్తున్నాడు నా దేవుడా అని చెప్పడం బైబిల్ చెప్పలా? ఆయన చెప్పే కొత్తగా, నీవు నాకు కేడెం, నీవు నాకు కవచం, నీవే నన్ను కప్పి ఉన్నావు, నా తల నీవు ఎత్తుతావని బైబిల్లో దేవుడు చెప్తే ఇంకో సుబ్బయ్య చెప్పేది నీకు భలే చెప్తాడు. సార్ పాస్ కూడా వాక్యం చెప్తారు, వాక్యం చదవలేదు కాబట్టి నువ్వు అంటున్నావు అంతే. వాక్యం చదివితే నీకు అర్థమైపోద్ది అంతా, మొత్తం ఏడే ఉంది. ఇంక పెద్ద కొత్తగా ఇంకేం పడలే. వాక్యం లేనివాళ్ళు ఈ గాలికి ఎగిరిపోయే వాళ్ళు అంటా ఉంటారు అనమాట. నీకు దేవుడు ఇశ్రాయేల్ ఫాస్ట్ని ఇచ్చాడు, నీకు తప్పదు నాకు తప్పదు. వారం చెంపలు పగలెట్టుకోవడం పోవటమేడ. ఏం ఆనందం లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదాలు లేదు, బ్లెస్సింగ్స్ లేదు. నా కుమార్తె నా ప్రభు నేను దేవుడు దీవించబోతున్నాడు, నా కుమార్తె నీకు ఆరోగ్యం ఏం ఉండవేడా. మా తల్ల కత్తిరమ్మా ఎక్కడుంది? ఇక్కడ ఏముంటుంది చెప్పు? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నీ అంతు దాల్చడానికి నీ పవర్ ఏంటో తెలియజేయడానికి దేవుడు అనుమతిస్తాడు.
అప్పుడు నువ్వేం చేయాలంటే, దేవా వీటన్నిటిలో నుంచి నన్ను విడిపించడానికి నీవు నాకు కేడెముగా ఉన్నావు, నీవు నా కేడెంగా ఉన్నావు. దేనక యానించి కొనుక్కొచ్చున్నావు, దేనక యానించి కొనుక్కొచ్చుకున్నావు, వచ్చిన కాడి నుంచి ఒకటే హుషారు కూడా దేనకనువా. నా ప్రభు అయిన యేసయ్య ధైర్యాన్ని మనందరికీ ప్రసాదించునుగాక. ఇందాక మీకు అన్న భౌతికంగా వచ్చే సమస్య గురించి చెప్పా, భౌతికంగా వచ్చే సమస్య గురించి, బాధల గురించి చెప్పా. ఆత్మ సంబంధమైన బాధలు ఏంటంటే, ఆత్మ సంబంధంగా వచ్చే బాధలు బిడ్డలారా, ఆత్మ సంబంధమైన బాధలు ఏంటంటే భయాల వల్ల మనం కొన్నిసార్లు దిగులు పడతా ఉంటాం. పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, నా ఇల్లు కట్టుకుంటానా లేదా, అప్పులు తీరతాయా లేదా, ఈ భయాలు. ఇది కూడా ఒక బాధ. ఏ బాధ అయినా పడచ్చు, కానీ ఈ బాధ అసలు పడలేం. తింటా ఉంటారు, అయిపోతుంటారు మనుషులు. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, ఆరోగ్యం గదిలే, మనశ్శాంతి, నెమ్మది మనకు ఉంటే తిన్న ఎంతైనా ఒంటికి పట్టద్ది. బైబిల్లో ఇంకో మాట చక్కగా రాయబడి, దుఃఖము ఎముకల్ని కొల్లబడిచేస్తుందంట, దిగులు ఎముకల్ని కొంగ తీసేస్తుంది, ఎముకలు కూడా కరిగిపోతాయి దుఃఖానికి, దిగులుకి. అందుకే దిగులు పడకూడదు. మనం ఎప్పుడు తల్లే, నీ దేవుడు నీకు సహాయం చేయలేడా, నువ్వు నమ్మిన దేవుడు నేను లేవనెత్తలేడా, దానికి ఇంకో పుల్లయ్య కావాలా చెప్పేదానికి, మళ్ళా ఆ పుల్లయ్య చెబితేనే నువ్వు నమ్ముతావా? దేవుడు వాక్యం లేదా? నా దేవుడు నా తల ఎత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇది వాస్తవం. ఒకానొక సమయమందు దేవుడు కలగజేసుకుంటాడు, నీ తల పైకెత్తుతాడు, ఆయనే నీకు కేడంగా ఉంటాడు, ఆయనే నిన్ను కప్పుతాడు, ఆయనే మనకు సమస్త ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనల్ని బాధించేవాడు ఎవడు తెలుసా? నంబర్ 1 ముఠా మేస్త్రి. ఇప్పుడు మీకు భౌతికమైన బాధలు చెప్పా ఇందాక. ఏంది భౌతికమైన బాధలు అంటే? మనుషులు బాధ పెడతారు, పక్కనోళ్ళు, ఇంట్లో వాళ్ళు, కూతుర్లు, కొడుకులు, పక్కనోళ్ళు అంతా బాధ పెడతారు. తర్వాత అప్పుల వలన బాధలు, సమస్యలు, చిన్న చిన్న చుట్టుపట్ల నీ కళ్ళకు కనబడే వాళ్ళ ద్వారా నీకు బాధలు వస్తాయి. ఇది భౌతికం అంటే. ఆత్మ సంబంధం అంటే బిడ్డలారా భయాలు. ఫస్ట్ భయాలు. ఏ భయం? పిల్లల గురించి భయమా, వ్యాపారం గురించి భయమా, నువ్వు చేసే పని గురించి భయమా, అసలు పిల్లల భవిష్యత్తు గురించి భయమా, నీ గురించే భయం. ఒక అక్క నాకు ఆ మధ్య చెప్తుంది, పాస్టర్ గారు నాకు ఈ మధ్య భయం పట్టుకుంది. ఏందక్క అంటే, అసలు నేను పరలోకానికి పోతానో లేదో, అదంటే భయం. ఇప్పుడు ఎక్కకి మీకు ఎవరికైనా ఉందమ్మా? ప్రేమతమ్మా వచ్చింది, నీ దగ్గర కూడా వచ్చింది. ప్రేమతమ్మ వచ్చాడు వాడు వచ్చాడు తల్లి, జాగ్రత్త వాడు సంగతి జాగ్రత్త. మరక్క ఈరోజు వాడి నీ దగ్గర రాలేదింది, నువ్వు వాడిని తన్నుచ్చినట్టున్నావు. నువ్వు రే సైతాన్గా, మా పాస్టర్ గారి దగ్గర ప్రతి వారం నన్ను నువ్వు పొగిడిస్తున్నావు, రే సైతాన్ ఈరోజు నా దగ్గరగా వచ్చేవా నువ్వు, కానీ ఆయన ఇంటికాడ వాడిని తన్ను వచ్చినట్టు అక్క, వాడి నీ దగ్గర రావట్లే. ఈరోజు మాత్రం చాలామంది దగ్గర పోతున్నాడు, కానీ నీ దగ్గర మాత్రం రావట్లే. వాడిని నిన్ను వదిలేసాడు పూర్తిగా యేసునామములో. నీకు విడుదల దొరికింది, పో, దేవుడు నిన్ను దీవించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి అక్కని ఊరికి అటెండే సరికి ప్రతి వారం వాడికి కూడా సిగ్గు వచ్చింది. ఛీ, ఈ మరియమ్మ దగ్గర పోతే నాడు తిడతామన్నాడు ఈ పాస్టరు. కొత్త వ్యక్తిని చూసుకుందాం, కొత్త పార్టీని చూసుకుందామని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు వాడు ఎవరిని వదలను, వాడు ఎక్కడికెక్కడికైతే వస్తాడు అందరిని అరస్తా, సిగ్గుపడి ఎవరి దగ్గర రాకుండా యేసునామములో పారిపోను కాక వాడు మన మందిరంలో నుంచి. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బాధలలో రెండవది ఒకటి భయం, భయాలు. నువ్వు ఏ భయంతో బాధపడుతున్నా ఆ భయము ఆత్మ సంబంధమైనటువంటి నీకు భయాన్ని నిన్ను బాధపరిచే, నిన్ను వేధించే ఆయుధాలు అన్నమాట. ఆత్మ సంబంధమైన ఆయుధాలు అవి, ఆత్మీయ ఆయుధాలు నిన్ను భయపెట్టడానికి భయాలు. రెండోది సాతాను సాతాను, దురాత్మ, చీకటి శక్తులు నిన్ను భయపెట్టడానికి వాడు ఏం చేస్తాడంటే బిడ్డలారా, పాపము చేత మనల్ని బాగా బాధింపజేస్తా. ఈ మాట ఏనమ్మా, నేను ఆపేస్తా. ఇంకా ఈ ఒక్క మాట ఏనండి, మీకు అర్థం అవ్వాలి ఈ మాట. పాపముల చేత వాడు మనల్ని బహుగా బాధ పెడుతున్నాడు ఈ టైంలో, ఈ రోజుల్లో. పాపముల చేత మనం బహుగా బాధపడుతున్నాం, బాధించబడుతున్నాం. నా మాటలు దేవుని కోసం బ్రతకాలనుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతాయి. వినండి, చూడకూడని ఒక సినిమా నువ్వు ఫోన్లో చూసావనుకో, నిన్ను 3-4 రోజులు వాడు మనశ్శాంతిగా ఉండనీడు. ఒరే నువ్వు ఒక దేవుడి బిడ్డవా, నువ్వు ఒక దేవుడి బిడ్డవా అమ్మా, అందరూ నేనేమనుకుంటున్నారు, పైకి భక్తులు అనుకుంటున్నారు, నువ్వేమో సినిమాలు చూస్తున్నావు లోపల. అసలు నీ ప్రార్థన దేవుడు వింటాడా? అసలు నువ్వు పరలోకానికి పోతావా? ఎందుకు ఈ బతకడం? అసలు నువ్వు ఎప్పుడైనా దేవుని చూపించింది ఓడే, మళ్ళా మన టైం కలగజేసింది ఓడే.
ఎవ్వరు లేకుండా ఫోన్ బ్యాలెన్స్ ఇచ్చి ఫోన్ చేతికిచ్చింది ఓడే, చూడు 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 అని మనకి బాగా ఎక్క చెప్పింది ఓడే, మనల్ని చూపించింది ఓడే, పడేసింది ఓడే, లాగేసింది ఓడే, బడబడ ఈడ్చుకుపోయి పడేసింది ఓడే, మొత్తం చూపించింది ఓడే. మళ్ళీ ఏంది నువ్వు మన దగ్గరకు వచ్చి నువ్వు ఒక భక్తురాలివి, నువ్వు ఒక భక్తుడివి. సినిమాలు చూసేవాడా, సీరియల్ చూసేదానా, అట్లా ఇట్లా చూసేదానా, ఈ చెడిపోయిన విషయాలు చూసేవాడా, ఫోన్తో గంట గడిపేవాడా, అసలు క్రైస్తుడివే, నువ్వు పరలోకానికి పోతావా, అసలు నీకెందుకు ఈ భక్తి, వదిలేరా ఈ భక్తి, నీలాంటి ఈ భక్తి సెట్ కాదురా, రే నువ్వు నరకానికి పోతావు, నువ్వు పరలోకానికి పోవని వాడు మన చెవు పక్కన చేరి మన మీద నేరారోపణలు వేసి 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 తిట్టి తిట్టి తిట్టేలేక వాడు మాటలు విని 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 మన చెవుల్లో వాడు మాటలు మారుమోగి లాస్ట్కి మనకి ఏమనిపించేస్తుందంటే నన్ను దేవుడు ప్రేమించట్లేదు, నేను దేవుడిని సంతోషపెట్టట్లేదు, నాకు దేవుడు సహాయం చేయడు, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, ఈ శాపం ఈ దరిద్రం నా వల్ల, నా పాపం వల్లే నాకు కలిగింది, నేను ఆయన్ని సంతోషపెట్టలేదు, అసలు నేను నా వల్ల ఆయనకి ఏ లాభం లేదు. నిజమే వీడు చెప్పి ఈ ముఠామే చెప్పేది నిజమే, నేను వేస్ట్, ఆయనకి దేనికి పనికిరానని. ఈ విధముగా సాతాను కూడా మనల్ని పాపాలలో పడదోసి చిన్నవో పెద్దవో సులభంగా చిక్కులు పెట్టే పాపాలలో పడేసి ఆ పాపముల ద్వారా మనకు మనోవేదన అనే బాధ వాడు ప్రతిరోజు కలగజేస్తానే ఉంటాడు. అర్థమైతే హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఏదైనా ఒక బూతు మాట తిట్టండి, మీ మనసు గమ్మగుంటుంది చూడు, ఎత్తుకుంటుందంటే ఏయ్ నువ్వు బల్లగొడ తీసుకున్నావు, పోయిన వారం బల్లగొడ తీసుకున్నావు కదా, ఏందా నోరా పరిపూర్ణమా, ఏందమ్మా నోరా ఇంతలా ఉంది కొంప, మళ్ళీ భక్తురాలు నటిస్తావు ఎందుకు దేవుడి దగ్గర పోయే, ఇంత బూతులు మాట్లాడదానా, అసలు దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు నిన్ను, ఎందుకు కష్టాలు నీక, ఇట్లా బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి కదా అని సాతాను కూడా మన చెవు దగ్గరకు వచ్చి మన నేరారోపణ, మనం చేసిన తప్పును బట్టి మన పాపాన్ని బట్టి నేరారోపణ చేసి 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 ప్రార్థన కూడా చేయనీటికి నిన్ను, నువ్వు ప్రార్థనలు కూర్చున్నావు అనుకో, వాడు వచ్చే ఎందుకు రా ప్రార్థనలు కూర్చున్నావా, రే దేనికి, ఒరే వేషధారి, ఒరే వేషధారి, వేషధారి దేనికి నువ్వు ప్రార్థన, ఎవరు సంతోషపెట్టదు నీ ప్రార్థన, దేవుడు తెలీదా నీ భక్తి, నీ బతుకంతా మళ్ళీ వచ్చి పెద్ద భక్తులలో కూర్చున్నావా అని ఈ విధంగా ప్రతి గడియ ప్రతిరోజు ప్రతి సెకండ్ వాడు నేను వేధిస్తా 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 కృంగిపోయి వచ్చావు, నువ్వు మందిరంలో కూర్చోండి కృంగిపోయి కూర్చో ఉన్నావు. ఇదిగో హలో అమ్మా అమ్మా అట్ట బాధపడతా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నేను చెప్పే మాట వినండి, వాడు నిన్నే కాదు నన్నే కాదు భూమి మీద దేవుడి కోసం బతకాలనుకున్న ప్రతి వ్యక్తిని ఇలాగే టార్గెట్ చేస్తున్నాడు, ఇలాగే బాధిస్తున్నాడు, ఇలాగే ఏడిపిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఇలాగే మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. పాపంలో పడేసేదోడే, మనల్ని నిందించేది ఓడే, వాడు మనల్ని పాపంలో పడేసి మళ్ళీ ఏం అరనడుగా పరలోకానికి పోయి మన మీద నేరాలు మోపుతాడంట దేవుడి దగ్గర. అయ్యో బా అయ్యా ఈ పూరి ఎంగనపల్లి యాకోబని బలి ఎగరుతున్నావు కదా, ఇదిగో రంగు అని మన మీద మనం చేసిన ఆయన దగ్గర చూపించి ఆయన దగ్గర మళ్ళీ మన మీద తప్పులు చెప్తుంటాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటారంటే, తండ్రిని దేవుడి దగ్గర సైతాన్ గారు వెళ్ళి చెప్తుంటాడు మన మీద సాకులుగా నిజమే, మనం చేసేది నిజమే, వాడు చెప్పేది నిజమే. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటారంటే, డాడీ నాన్న ఈ సైతాన్కా బేటా మాట్లాడబాకు, నా బిడ్డలు తెలుసో తెలియకో చేశారో నేను వాళ్ళ కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన బట్టి నా బిడ్డలు నువ్వు క్షమించాలా అని మన మీద నేరాలు మోపిన ప్రతిసారి యేసుక్రీస్తు వారు ఆ నేరాలను కొట్టేస్తూ ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి దగ్గర మనకున్న ఏకైక ఉత్తరవాది, మన కోసం విజ్ఞాపనకర్త మన 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 దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య. మనం చేస్తున్న వాటి విషయమై క్షమాపణ కొరకు రోజు తండ్రి దగ్గర మన అందరి కోసం ప్రార్థన చేస్తాడంటన్నా దేవుడా. మన ప్రభు అయిన యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తాడంటమ్మా పరలోకంలో. అందుకని సైతాన్ గారు చెప్పి ఏమి నెరవేరట్ల, అక్కడ ఏమి నెరవేరట్లా. ఇప్పుడు నేనేమంటానంటే, నిన్ను బాధించేవాళ్ళు మనుషులా, నిన్ను బాధించేవాళ్ళు భయాలా, నిన్ను బాధించేది సాతానా, నిన్ను బాధించేది పాపపు భయమా, పాపపు వేదన. ఈరోజు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఒకవేళ నిజంగా నువ్వు పాపంలో పడిపోయినా, ఒకవేళ చిన్నదో పెద్దదో నువ్వు జారిపోయినా, నువ్వు గుర్తుపెట్టుకో, సాతానుగాడు ప్రతి ఒక్కరిని లాక్కెళ్ళిపోతున్నాడు. కొంతమంది శక్తిని బట్టి నిలబడుతున్నారు. రోజు వాళ్ళు దేవునితో సహవాసం చేస్తుండడం వల్ల, వాక్యం చదువుతూ ఉండడం వల్ల, వాళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉండడం వల్ల, వాళ్ళు దేవుని కోసం రోషంగా బతకడం వల్ల, ప్రార్థనా పరులతో స్నేహం చేయడం వల్ల, ఫోన్తో సమయం తక్కువ గడపడం వల్ల, బైబిల్తో సమయం ఎక్కువ గడపడం వల్ల, ప్రార్థనలకు ఎక్కువగా రావడం వల్ల, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం వల్ల, పరిశుద్ధత కొరకు ఆకలి కలిగి ఉండడం వల్ల వాళ్ళు నిలబడుతున్నారు, పడట్లా కొంతమంది.
కానీ కొందరు పడిపోతున్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిరిగి మరలా మనము యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం మోకాళ్ళలోంచి కన్నీరు విడిచి, ప్రభువా నేను చేసింది తప్పు, నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను ఈ సాతానుగాడి వల్ల, నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచని ఒక్క మాట అడిగితే ఎంత ఘోర పాపమైన నిమిషంలో కడిగి పడేస్తాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. క్షమించే దేవుణ్ణి పెట్టుకొని ఎందుకు కుంగిపోవాలా? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరమే. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడమ్మా. పడిపోయావా? దిగులు పడద్దు, లే పైకే వెళ్ళిపో తండ్రి దగ్గరికి, మొక్కలోంచు కన్నీళ్లు విడిచి ఒప్పుకో. పాపం అంతా మినిట్లో నిమిషంలో క్షమించేస్తాడు నేను, మొత్తం పూర్తిగా మొత్తం కడిగేస్తాడు. పసి బిడ్డలాగా నీ జీవితం కడిగేస్తాడు అంత యేసునామములో. మళ్ళీ స్టార్ట్ చేయి భక్తి, నమ్మకంగా నిలబడు. ఎక్కడ పడ్డావో అక్కడ జాగ్రత్తగా ఉండు, మరలా పడబాకు, ఇంకో దగ్గరికి వెళ్ళిపో. అక్కడ పడ్డావా మళ్ళీ పరిగెత్తిపో దేవుడి దగ్గరికి, క్షమాపణ అడుగు, కడగబడు, మళ్ళీ బయలుదేరు, మళ్ళా పడ్డావా మళ్ళా రా, కడగబడు. ఈ విధంగా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒక రోజున పడకుండా నిలబడే స్థాయికి యేసయ్య నిన్ను నన్ను తీసుకుని వెళతాడు. చప్పలు కొట్టి గట్టిగా యేసునామములో గట్టి చెప్పండి హల్లెలూయా. ఆమేన్. పడతా లేస్తా పడతా లేస్తా పడతా లేస్తా ఒకానొక దినాన ఇక పడకుండా ఉండే స్థాయికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు మనల్ని. అదే సంపూర్ణత, అదే పరిశుద్ధత. కాబట్టి పడిపోయిన దానికి సైతాన్ గురించి మన చెవులో నువ్వు వేస్ట్ రా, నిన్ను దేవుడు పడుచుకోడరా, నువ్వు దరిద్రుడు అంటున్నావు. సైతాన్ ఎవడరా? నేను వేస్ట్ అని చెప్పడానికి నువ్వెవడరా? నువ్వెవడివే నల్లోడా? నువ్వెవడరా నాకు చెప్పేదానికి నేను వేస్ట్ అని? నన్ను వేస్ట్ అనాలంటే నువ్వు కాదు అనాల్సింది, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య అనాలి నన్ను వేస్ట్ అని. ఆయన నన్ను ఎప్పుడు వేస్ట్ అనలా. బిడ్డ రా అని ఎప్పుడు నా దేవుడు పిలుస్తుంటే నువ్వెవడు నా చెప్పేదానికి? అబద్ధాల మొహమాడా? వాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, నాకు మనకు కనపట్ల. వాడు సిగ్గుబాద్దు వాడికి. రే ఏందిరా నా పూర్వీడు దేశం ఈరోజు నువ్వు? ఏంద్ర ఒరే ఇస్రాయల్ పాస్టర్ నా పూర్వీడు దేశం ఏంద్రా ఈరోజు నువ్వు? రే నా మీదే కక్ష కట్టి వేంద్రా ఈరోజు నువ్వు అని వాడు ఎక్కడో తిరగత నల్లగా తోక ఒకటి వేసుకొని తోక కొమ్ములు ఒకటి వేసుకొని తిరగతుంటాడు. ఇక్కడెక్కడో కళ్ళు కానీ మనకి ఆత్మసంబంధం కళ్ళు కానీ ఉంటే మనకు కనపడిపోయి ఉండేవాడు. ఆ మధ్య వాడు చెప్పాడు, మీకు గుర్తుందో లేదు, ఏమని చెప్పాడు చెప్పండి? నువ్వు వాక్యం చెప్పేటప్పుడు పాస్టరా, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మాటలేమో నువ్వు మాట్లాడతావు, కొన్ని మాటలేమో దేవుడే మాట్లాడతాను నీ నోటితోటి. మేము చూస్తున్నాం ప్రతి ఆదివారం. అదిగో ఆ కాలం మీద ఉంటాం మేమందరం. 10 మంది వస్తాం ప్రతి ఆదివారం ఇక్కడికి. ఎంతమంది వస్తారంట? కొంతమంది తమ్ముళ్ళు ఏం చెప్పారు తెలుసు? ఆ మాటలు అయినా అబద్దా సార్, అవన్నీ మేము నమ్మన్నారు మన తమ్ముళ్ళే. మీరు నమ్మర్లే, మీరు ఇది నమ్ముతారు. సైతం కూడా వల్ల నమ్మకం చేసేదానికే 10 మంది మన సంఘానికి వస్తారంట ప్రతి ఆదివారం దయ్యాలు. ఎందుగా? ఎనబొక వాక్యం, కళ్ళుమొయ్యి కిద్దరమ్మ కళ్ళుమొయ్యి వాక్యం వినబాకండి. ప్రజతమ్మా కళ్ళు మూసుకో తీసుకోబోక వాక్యం కనకరాజు కళ్ళుమొయ్యి అని మనకి ఇస్తరాకుల విసనగర్రలతో విసిరి కళ్ళు మూసినట్టు చేయడానికి 10 మంది రౌండ్ వేసి శని వస్తుంటారు. ఎందుకంటే వాకింగ్ అని మైండ్లో పోయిందనుకో బాగుడిపోతాం కదా. వ్యసన కర్రలతో ఇసిరించుకున్న వాళ్ళకి ఇసిరించుకున్నంత ఉంటుంది. పొళ్ళు రాయిందంటే అర్థమవుతుంది వాళ్ళకి. మనకేం తెలుసు? మనం ఏం చేద్దాం? ఇసిరించుకోండి బాగా. లేకపోతే మీకు దమ్ముంటే రే సైతంగా పెట్ట నల్లడా పో వేస్తున్నావు పోరాయి నుంచి అని తిట్టాలా. తిరిగితే వాడు సిగ్గు లేనివాడు నేను తిట్టు ఏడే జరుగుతుంటాడు. భూమి మీద వాడి పని ఎక్కడంటే పరిశుద్ధులు ఎక్కడ ఉంటారో అక్కడే వాడి పని. గుర్తుపెట్టుకోండి. సినిమా హాల్లో వాడికి పని ఉండదు, పేకాట దగ్గర వాడికి పనే ఉండదు, బెట్టింగ్లు పెట్టే దగ్గర వాడికి పనే ఉండదు, విభిచార కొంపల్లో వాడికి పనే ఉండదు. వాడికి పని ఎక్కడంటే దేవుని మందిరాల్లో మాత్రమే. నాకు సంతోష విషయం ఏందో తెలుసా? ముత్తుకూరులో చాలా మందిరాలకి ఒక్కొక్కరే పోతారంట, మన మందిరికి 10 మంది వస్తారంట. మన మందిరంలో పని ఎక్కువ వాడికి వేస్తున్నాము ఆమె చెప్పడం గట్టిగా. మన మందిరంలో పని ఎక్కువ, వాలంటీర్లు ఎక్కువ. ఇక్కడ నిద్రపోయేవాడు నిద్రపెట్టేవాడు ఒకరు ఉండాలా. పాస్ట్గా చూస్తూనే ఉంటారు. నిన్న అప్పులామి డబ్బులు అడుగు ఉంటుంది, ఆమె దగ్గర వెళ్ళిపోతాడు చూస్తానే. పాస్టర్కి ఏ వాక్యం ఉండదు, ఇంకేం వినరు. ఆ అప్పులను గుర్తుకొస్తూ ఉంటుంది, నిన్న జరిగిన సంగతి గుర్తుకొస్తూ ఉంటాయి. అదొక దెయ్యం ఉండాలా. అటు తీసుకుపోవాలంటే మీ ఆత్మలన్నిటిని దారి తెప్పించేసి ఏరే ఆలోచనలో పోవాలంటే ఒక దెయ్యం ఉండాలా. ఈ విధంగా 10 దెయ్యాలు మన మందిరికి వచ్చేది. ఎన్ని డ్యూటీలా అనా? 10 మందికి 10 డ్యూటీలు. చూసారా? మన మందిలో పనికి వాడికి 10 మంది వస్తున్నారు.
ఉండేది గట్టిగా 30-40 మంది. 30-40 మందికి 10 మంది వచ్చారంటే వాడికి ఎంత ఎంత పని ఉంటే వస్తారా? ముతుకూరులోని కొన్ని సంఘాలకు ఒక్కరే పోతారంట. అంటే వాడు పనే లేదు. రే జస్ట్ పోయి చూస్తుండే అంతే. ఎవరన్నా వింటారేమో, మ్యాక్సిమం ఎవరు వినరు వాక్యాలు, వింటారేమో చూస్తుండే అంతే. ఒక్కొక్క దెయ్యం పోవటం అలా చూస్తుంది. చర్చిలో ఎవరు పడుచుకోరు. ఇది నాకు కావాల్సింది. చేయ ఉండాలి మీరు. కొంతమంది ఫోన్ నొత్తుకుంటా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇది మనకు కావాలి. మీరు ఎవరు వాక్యం వినకూడదు. అసలు ఈ చర్చికి ఒక్కడ కూడా వల్లే మేము రాకపోయినా మాకు అనుకూలంగానే ఉంది వాతావరణం. కొన్ని మంది వాళ్ళకి ఒక్కరు కూడా బారు అంటే మనం వాళ్ళు ఎక్కతాలు చేయడం కాదు, మేం చేద్దాం. అట్లా కూడా ఉన్నాయి సంఘాలు ఈ రోజున. మన దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా? నిమిషానికి బాంబు వేస్తున్నాము. అలియా 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 సిగ్గుంటే మీరు లేస్తుంటారా? పౌరుషం వచ్చే రే ఇక్కడ మనకు పని ఎక్కువ ఉంది రండ్రా. ఈ ఇస్రాయల్ పాస్టర్ సిగ్గుంటే తిట్టి అందరిని రెచ్చగొడుతున్నారు రండ్రా. రే ఎవరు వాక్యం వినకూడదు. ముసలోళ్ళు కూడా నిద్రపోవాలా, యాడ్ చేస్తారు మిషన్ చేస్తున్నా అని వాళ్ళు పనులు ఎక్కువ పెట్టుకొని 10 మంది ప్రతి వారం మన దగ్గరకు వస్తున్నారట. ఈ 10 మంది వచ్చి కొంతమందిని లాక్కుపోయారు. రే ఉండబాకండి చర్చలు రండి వెళ్ళిపోండి పదండి. లెక్క వెళ్ళిపోయారు కొంతమందిని. ఉన్నవాళ్ళు మీరు ధన్యులు. మీరైనా జాగ్రత్తగా నల్లోళ్ళని ఎదిరించి ఉండండి. ప్రభు మనకు ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, పాపము చేసినందుకు మీరు భయపడొద్దు, బాధపడొద్దు, వాడు మాట్లాడొద్దు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి క్షమాపణ అడగండి దేవుణ్ణి. విడిచిపెట్టేసేయండి, మరలా ప్రారంభించండి పరుగుని. ఇంతకుముందు పడిన దగ్గర పడొద్దు. పడినా పర్వాలేదు, మళ్ళలే. నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టింది. ఎందుకంటే చిన్న పాపం చేసేవని నేను నరకం వేయడానికి కాదు. నువ్వు నరకానికి పోవు. ఊరకొరకే పడద్దు. లే, నిలబడు, సాగిపో. అంతేగాని ఈ దురాత్మ, ఈ దుర్మార్గుడు, దుష్టుడు, ఈ ముఠామేసి చెప్పే మాటలు పొరపాటును కూడా మీరు వినద్దు. మనం అందరం పరలోకం పోతాం యేసు నామములో రేపటి రోజున. సార్ నిద్రపోయే మేము కూడా ఇంకా బావులే ఇన్ని మాటలు నువ్వు నిద్రపోతున్నావు అంటే ఇంక నువ్వు మనిషివే కాదు. ఇంకా నువ్వు రాదు, నేను రాని కదా. నేనల్లా నీకు మంకు రానికుండా నేనల్లా ఇక్కడ పొడిచి లోక సైతాన్ని సిగ్గొచ్చి వదిలి వెళ్ళిపోవాలి మనల్ని అంతే యేసునామములో. 10 మందిని కాదు, వాడు 100 మందిని తెచ్చుకున్న ఇశ్రాయేలు పాస్టర్ గొంతు బాగుండాలి, కానీ ఒక్కడిని కూడా వాడు చేతిలో బండకుండా కాపాడాలి యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే మనల్ని బాధించే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఉంటారు, లేస్తారు, వస్తారు. బాధలు రాకుండా మాత్రం ఉండవు. ఏ త్రోవలోనైనా ఒక త్రోవలో మనకు బాధలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. పిల్లల ద్వారానో, వ్యాధుల ద్వారా, రోగాల ద్వారా, సమస్యల ద్వారా ఏ విధంగానైనా బాధలు వస్తాయి. దావీదు గారికి కూడా భయంకరమైన బాధ వచ్చింది. కడుపును పుట్టిన కొడుకే చంపాలని ధరంతున్నాడు. ఇప్పుడు ఎవరమ్మా ఎవరు చెప్పండి? కడుపును పుట్టిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కడుపును పుట్టిన కొడుకు తండ్రిని చంపాలని తరుముతున్నాడు అభిషాలోము రాజ్యం కోసం. ఎందుకు ఈ శిక్ష వచ్చింది దావీదు గారి మీద కంటే? దావీదు గారు చేసిన పాపం దావీదు గారి మీద ఉరిగా మారిపోయింది. దావీదు ఏం పాపం చేశాడు? ఎంత నీతిమంతుడు, ఎంత ప్రార్థనాపరుడు. చిన్న పొరపాటు, పరాయి వాని భార్యని ఆశించి తన పొరుగు వాని భార్యని బలవంతంగా తీసుకొని వచ్చి ఆమెతో పాపం చేసి ఆమె గర్భానికి కారణమయ్యాడు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి నీతిమంతుడే ఆమె భర్తను చంపించేశాడు. వ్యభిచారం, నరహత్య, 2 నేరాలు, 2 పాపాలు చేశాడు. వ్యభిచారం చేసినా ఒక్కొక్కసారి దేవుడు క్షమించాడు, కానీ నరహత్య మాత్రం పొరపాటు దేవుడు ఒప్పుకోడు. నిర్దోషమైన ఒక వ్యక్తిని చంపితే, భక్తిపరుని నువ్వు ఏడిపిస్తే, భయభక్తులు కలిగిన ఒక బిడ్డను నువ్వు బాధ పెడితే బిడ్డ ఒప్పుకోడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఒక నీతిమంతుడైన వ్యక్తిని ఊరియాని చంపించాడు, ఇంక దేవుడు ఒప్పుకోలేకపోయాడు. దావీదు మీదకి శాపాన్ని ప్రకటించాడు. ఇదిగో ఇక మీదట సదాకాలం నీకు యుద్ధాలు కలుగుతాయి, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారని దేవుడు చెప్పాడు. నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు అవుతారని చెప్పాడు. ఆ మాట అక్షరాల దావీదు గారి జీవితంలో తన సొంత కొడుకే, తాను ఎంతగానో ప్రేమించే కొడుకు ఇప్పుడు తండ్రికి శత్రువు అయిపోయాడు.
దొరికితే చంపేద్దామని తిరుగుతున్నాడు. యుద్ధానికి బయలుదేరాడండి. బిడ్డలారా, ఎవరి ద్వారా బాధ వచ్చినా తట్టుకోవచ్చు, కానీ బిడ్డల ద్వారా బాధలు వస్తే మాత్రం మనము తట్టుకోలేము. కుటుంబంలో భార్య ద్వారా బాధ వచ్చినా, బిడ్డల ద్వారా బాధ వచ్చినా ఓర్చుకోలేము, తట్టుకోలేము. అది తట్టుకోలేనంత బాధ అనుభవించే వాళ్ళ తప్ప ఇంకెవరికి అర్థం కదా బాధ. కొడుకు ద్వారా ఎంతో బాధ. నన్ను బాధించే వాళ్ళు ఎంతోమంది విస్తరించున్నారు తండ్రి, నా మీదకి ఎంతోమంది లేచారు తండ్రి. అన్నా, నీ మీదకి నా మీదకి ఖచ్చితంగా లేస్తారు. ఇంతకు ముందు లేచారు, ఇక ముందు కూడా లేస్తారు. రావు అనుకోవద్దు, ఖచ్చితంగా వస్తాయి. అలా జరిగినప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏమంటారు తెలుసా, మళ్ళా దేవుడు కూడా వీడికి ఏం సహాయం చేయడురా, వీడి దేవుడు కూడా వీడికి సహాయం చేయడు, వీడైపోయాడు అని మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. దావీదు గారి గురించే మాట్లాడుకున్నారంట. అసలు దావీదుకి వాడి దేవుడు ఏం సహాయం చేయడు అసలు అని అనుకున్నారంట. దేవా, నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, కానీ నాకైతే నీవు కేడెముగా ఉన్నావని నాకు నమ్మకం ఉంది. ఆమె చెప్పిన గట్టిగా, నా తండ్రి నువ్వు నాకు కేడెం, నేను చేసిన పాపానికి నేను అనుభవిస్తున్నాను ఇది అని 51వ కీర్తన ఏడ్చి 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 ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని నన్ను కడుగు, నా పాపమును కడుగు, కెంపు వలె నన్ను కడుగు, హిమముతో నన్ను కడుగు ప్రభువా, తెల్లగా నన్ను మార్చు ప్రభువా, అయ్యా రక్తాపరాధన నా మీద తొలగించు ప్రభువా, నీతిమంతుని చంపానని ఏడ్చాడు ఆయన. దేవుని దగ్గర ఏడిస్తే దావీదు గారి పాపాన్ని దేవుడు క్షమించాడు. దావీదు గారిని దేవుడు మళ్ళీ చేర్చుకున్నాడు. కానీ ఆ పాపం యొక్క శాపం మాత్రం దావీదుని వదలలేదు. దేవుడు క్షమించినందువల్ల పిల్లరా అందరూ వ్యతిరేకంగా మారిపోయారు దావీదు గారికి. అందరూ వేధిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ దావీదు గారు చెప్తారు, ప్రభువా, నేను ఒకవేళ పడిపోయి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు అని నీవు నాకు కేడెమై ఉన్నావు. ఆమె చెప్పండి గట్టిగా. కేడెము అంటే డాలు అని అర్థం. ఏందన్నా కేడెం అంటే? డాలు. డాలు దేనికి వాడతారు? అవతల పక్క శత్రువు కొట్టినప్పుడు ఆపడానికి, బాణాలు వేస్తే ఆపడానికి, కత్తులతో కొడితే ఆపడానికి. ఇంకొక అర్థం కూడా ఉంది కేడెం అంటే, కవచం. ఇదంతా బాడీ అంతా ఒక మైమరువు అంటారు తెలుగులో, మైమరువు, కవచం. ఆమర్ అంటారు అనమాట, ARMOUR, ఆమర్. మొత్తం ఈ చెస్ట్ అంతా ముందు భాగం అంతా కప్పేస్తుంది. ఐరన్, ఇనుముతోటో వెండితోటో చేస్తారు. ఎన్ని బాణాలు వేసినా గుండెకి ఏం కాకుండా వేసుకుంటా చొక్కాలాగా. ఇది కవచం అంటే. దేవా, నీవు నాకు కవచమై ఉన్నావు, నాకు కేడెమై ఉన్నావు, నాకు డాలుగా ఉన్నావు నువ్వు. అయ్యా, నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నానయ్యా, నీ ఉన్నావని నాకు ధైర్యంగా ఉందయ్యా. టోటల్గా అయ్యా, ఖచ్చితంగా ఒకానొక దినాన నా తలను నువ్వు ఎత్తుతావయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా తలను ఎత్తువాడవు నీవే, నా తల ఎత్తుతావు. ఈరోజు నేను అవమానంలో ఉన్నానని, బాధల్లో ఉన్నానని, నేను పడిపోయానని నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇస్రాయల్ పాస్ట్ చర్చికి జనాభా ఎవరు రావట్లేదంట, అట్టంట ఇట్టంట, అందరు ఓళ్ళేనంట, అందరు వీళ్ళేనంట, రకరకాల మాట్లాడుకుంటున్నారయ్యా. నా తల ఎత్తుతావయ్యా నువ్వు ఒకరోజు. నా ఊర్లో నన్ను అవమానంగా మాట్లాడుతున్నారయ్యా, నా తల ఎత్తుతావయ్యా ఏదో ఒకరోజు నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. మనుషులు తోసేసినట్టుగా నన్ను తోసేవు ప్రభువా. నీవు నా కేడెం, నీవు నా అతిశయం, నా అతిశయాస్పదం నీవే, నా తల ఎత్తు వాడవై ఉన్నావు నువ్వు అని మనము ప్రతి పరిస్థితిలో విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి తల్లే. ఏముండాలి మనకు దేవుని మీద? ఏముండాలి? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే భక్తి చేయాలి. భక్తి చేస్తే విశ్వాసం వస్తుంది. భక్తి చేయకపోతే విశ్వాసం రాదు. బైబిల్ ఏం చెప్పిందంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్పింది వాక్యం. ధైర్యం ఎవరికి ఉంటుంది? భక్తి చేసే వాళ్ళకి ఉంటుంది. భక్తిహీనులకి, భక్తి లేని వాళ్ళకి భయం ఉంటుంది. భక్తి లేని వాళ్ళకి ధైర్యం రానే రాదు. నీకు ధైర్యం కలగాలంటే నువ్వు ఖచ్చితంగా భక్తిలో నిలబడాలా. తప్పు చేసావా, క్షమాపణ అడుగు, కడగబడు, ఇంక చెయ్యొద్దు, గట్టి తీర్మానం చేసుకో, సాగిపో. ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది యేసునామములో నీకంతే. భక్తి పరులకి సింహం లాంటి ధైర్యం ఉంటుంది. మనోహరణ ఎట్లా ధైర్యం? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని చెప్పింది వాక్యం. భక్తి పరులకి సింహం లాంటి ధైర్యం ఉంటుంది. భక్తిహీనులు ఎలుకల్లాగా భయపడిపోతారు. ఎలుకల్లాంటి భయం, పిల్లిలాంటి భయం. భక్తిహీనులేమో భయాలతో బాధపడుతుంటే, నీతిమంతులేమో సింహంలా ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం కావాలంటే ఈరోజు మనం దేవుని మార్గాలలో నడవాలని తీర్మానం చేసుకోవాలి. పడిపోయిన వాళ్ళు లేవండి, ఈరోజు లేచి తీర్మానం చేసుకోండి, క్షమాపణ అడగండి, సాగిపోదాం ముందుకి. అక్కడే ఆగిపోయావా నష్టపోతావు బిడ్డ. లే, పైకి లే. ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడు దేవుడు నిన్ను.
భయంకరం పొరపాట్లు చేసావా? ఏం కాదు, నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టాడు, నేను వదలడు. క్షమాపణ అడుగు దేవుణ్ణి, కన్నీళ్ళు విడువు, వదిలిపెట్టే, పా దేవుడితో వెళ్దాం ముందుకి. అంతేగాని అక్కడే కూర్చుంటాను, దాంట్లోనే ఉంటాను, ఈ పాప నేను వదలలేను, నాకు ఇది కావాలనుకుంటే నీ కర్మ, నేనెవరు బాగు చేయలేరు. ఇంకా ఇంకా నుంచి చాలు. ఏం సాధించావు ఇప్పుడు దాకా? ఆకొక్కలు నవిలితివి, ఇప్పుడు దాకా నవిలితివి, హాన్స్ ప్యాకెట్లు వేసుకుంటువి, ఏం సాధించావు? నోరు ఎర్రగా ఈ పొళ్ళు రాలిపోతున్నాయి అంతే. ఇంకా క్యాన్సర్ మొదలుకుంటుంది, ఇంక 2 రోజులు పోతే క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? వదిలేయి. దానివల్ల మనం ఏం సాధించాలా? ఆకొక్కల వల్ల, క్యాన్సర్ వల్ల కాదులే, హాన్స్ ప్యాకెట్ల వల్ల, ఆకొక్కల వల్ల, పువ్వాకుల వల్ల, ఆకు వక్క తమలపాకు, ఏం బాధలు ఇవి? ఏం సాధించావు? సినిమాలు చూడటం వల్ల ఏం సాధించావు? చేసావు, అయిపోయింది. నీకోసం ఏసై రక్తం కార్చాడు. నిన్ను వదులుకోవడానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు బిడ్డ. నీ ఇష్టం, ఇంకా నీ ఇష్టం. ఒప్పుకో, అన్నీ ఒప్పేసుకో దేవుడి దగ్గర. కన్నీళ్ళతో క్షమాపణ అడుగు. ఇంకా వద్దు ప్రభు, నాకు సహాయం చేయని అడుగు. నన్ను ఈ ఊబిలోంచి పైకి లేవు ప్రభు అని ఏడు. నువ్వు బయటికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటే చెయ్యి పట్టి దేవుడు ఆ ఊబిలోంచి లేపతాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఏ ఊబిలో పడిపోయినా పైకి లేయచ్చు, కానీ వ్యభిచారం అనే ఊబిలో పడితే పైకి పొరపాటున లేయలేరని చెప్పింది వాక్యం. వ్యభిచారం అనే ఊబి ఎట్లాంటిది తెలుసా? వేశ్య గొయ్యి అని రాయబడింది. వేశ్య గొయ్యి లాంటిది, మెట్లు లేని బావి, లోతైన బావి, అది కూడా బురద నీళ్లు, ఊబి లాంటి బురద. పడితే కిందకు పోవడం కానీ పైకి వచ్చేది ఉండదు. వ్యభిచారంలో పడిన వాళ్ళు చూడండి, పైకి రాలేరు. ఇంకా వాళ్ళు లేద్దామన్నా లేవనీదు, ఆ మనిషి పైకి రానీదు, భార్యకి డబ్బులు ఇనీదు, ఇంటికి పోనీదు, తెచ్చిన మొత్తం మనిషి తినేస్తుంది, రక్తంతో కూడా తాగేస్తుందని చెప్పింది వాక్యం. వ్యభిచారంలో పడ్డవాడు డబ్బంతా తినేస్తుంది అంతే, మొత్తం బలం మొత్తం లాగేస్తుంది, ఉత్త పిప్పులు పెట్టదు లాస్ట్కి. యెహోవా శాపం పొందిన వాళ్ళే ఆ ఊబుల్లో పడతారని వాక్యం చెప్పింది. వెళ్ళరా, వ్యభిచారం అనే ఊబిలో పడి ఉన్నా కూడా తండ్రి నాకు ఈ ఊబిలో ఉండడం ఇష్టం లేదు, నన్ను పైకి లేవనెత్తు నాయనా అని హృదయపూర్వకంగా యేసయ్య పాదాల దగ్గర నువ్వు ఏడిస్తే చెయ్యి పట్టుకొని లేపుతాడు సజీవుడైన దేవుడు యేసు నామములో. ఆయన విడిపించలేని ఊబంటూ ఏది లేనే లేదు. కోరుకో, అడుగు, లేపుతాడు దేవుడు అంతే. ఈ బాధ ఏ బాధ అయినా ఎక్కువ కాలం ఆ ఊబిలో ఉన్నావంటే నష్టపోతావు, షాపుగ్రస్తం వెళ్ళిపోతావు బిడ్డ. పైకి లేయాలా. ఏదైనా నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, చేసిన దానికి బాధపడద్దు. అయిపోయింది, తిరిగి మళ్ళీ తీసుకురాలేం. సమయం వ్యర్థం కాకముందే ఇంకా దాంట్లో ఉండకుండా కన్నీళ్ళు విడిచి క్షమాపణ అడిగి ఆయన పాదాలు పట్టుకొని కడగబడి పవిత్రపరచబడి పరిగెత్తి. ఇంకా నీకంటే ముందు చాలా మంది పరిగెత్తున్నారు భక్తిలో. చిన్న పిల్లలు నీకంటే మంచి భక్తి చేస్తున్నారు, పరిగెత్తా. ఆగిపోబాకు, ఇప్పటికీ ఆగిపోయి చాలా పొరపాటు చేసావు, ఆగిపోయి లే. నిన్నగాక మొన్న బిడ్డలు చాలా ముందు వెళ్ళిపోతున్నారు. పరిగెత్తు, చివరి వరకు పరిగెత్తాలి యేసు నామములో. ఆగిపోకుండా దేవుని కొరకు సాగిపోదుము గాక. నీ నోట్లో ఒకటే మాట ఉండాలి, నా దేవుడు నాకు డాలు వంటివాడు, నా దేవుడు నాకు కవచం లాంటివాడు, నా దేవుడు నాకు అతిశయాస్పదం, నన్ను ఓడిపోనివాడు, ఒకానొక దినాన నా తల పైకెత్తుతాడు యేసు నామములో. ముత్తుకూరులో మన తల పైకెత్తాడు, నీ తల కూడా పైకెత్తి తీరుతాడు. ఎత్తడా ఇంక మీ ఇష్టం. అది ఇంత చెప్పిన తర్వాత కూడా డౌట్గా చెప్పారంటే నాకేం సంబంధం లేదు ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగించుకుందాము. దేవుని మందిలోకి వచ్చిన మీరు అర్థమైందా? తప్పు చేసినందుకు, పడిపోయినందుకు బాధపడద్దు, ముఠామేసిన మాటని దిగులు పడద్దు. వెంటనే పరిగెత్తి రండి. శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండు, అన్నీ ఒప్పేసుకో ప్రభు దగ్గర. ఫోన్ ఎత్తి దెబ్బలో కొట్టు. సమయం ఎక్కువ దేవుడితో గడుపు, నీతిమంతులతో గడుపు, ప్రార్థనా పరులతో గడుపు. నీ పని చేసుకో, వాక్యం చదువుకో, దేవుడితో ఉండు, పరిగెత్తు. నీకంటే చిన్నవాళ్ళు మంచి భక్తి చేసి ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పరుగు పందులు ఎవరు ముందు వెళ్ళిపోతారో తెలియదు, ఎవరికి ఎన్ని కిరీటాలు తెలియదు. రేపు ప్రభువు దగ్గర మన కిరీటాలు లెక్క చూసుకోవాలా. ఆ రోజు ఏ బహుమానం లేకుండా ఉన్నామంటే ఏడ్చి చచ్చిపోతావు అక్కడ. బహుమానాల కొరకు, మెప్పు కొరకు మనం ఈ లోకంలో నమ్మకంగా బ్రతకాలి కాబట్టి ఈ దారిద్ర్యమైన జీవితాన్ని వదిలిపెట్టి పైకి లేచి యేసుతో సాగిపోదాం. ఎంత భయంకరమైన బాధల్లో నువ్వు పడిపోయినా దేవుడు నీ తల ఎత్తుతాడు యేసు నామములో. పడిపోయిన బాధల్లో నుంచి నేను దేవుడు విడిపిస్తాడు. 6 బాధల్లో నేను పడినా కూడా నా దేవుడు అక్కడి నుంచి నన్ను లేపుతాడని కీర్తనలో దావీదు గారు పాడతారు. ఆయన 6 బాధల్లో నుంచి నన్ను కాపాడతాడని. 6 కాదు 176 అయినా బాధలన్నిటిలో నుండి ఒకనొక రోజు దేవుడు మనల్ని లేవనెత్తాడు. వచ్చిన బాధలు ఎక్కువ కాలం అంతా ఉండవు,
తీసి తొలగించి నిన్ను ఆయన కాపాడుకుంటాడు, నీ చుట్టూ కవచంలాగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. పొల్లయ్య సుబ్బయ్య నీకు చెప్పబల్లే, నా బిడ్డ నిన్ను దేవుడు అవి చెప్పబల్లే. అటు మరి బైబిల్ చెప్పేది ఏంటంటే నిశ్చయంగా తన బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తాడు, వారి తలలు పైకెత్తుతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి చెప్పండి, బాధలు వస్తాయి రావు తమ్ముడా? లోక బాధలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి, అందరికి వస్తాయి. వచ్చినా మనుషులందరూ విసిగించినా, సాతాను విసిగించినా, అనేక రకాల బాధలు వచ్చినా విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన ఒకానొక దినాన మన తలపైకి ఎత్తాడని విశ్వాసంతో మనం సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెబుదాం హల్లెలూయా. దానియేలుని ఆపేసామా? దానియేలుని సింహాల గుహలో దేవుడు తప్పించలేదన్నా? తప్పించలేదా? ఒక్క సింహం కూడా టచ్ చేయలా. అది మన పవరు. నీతిమంతుల జోలికి ఏ సింహం రాకుండా కాపాడే దేవుడు ఉన్నాడు. సింహంలోకి పోవాలా, బాధలోకి పోవాలా, కానీ నేను టచ్ చేయకుండా కాపాడుతాడు దేవుడు. అగ్నిగుండంలోకి పోయారా? పోలేదా? పోయారు, కానీ అగ్ని కీళ్ళ తాకకుండా కాపాడాడు దేవుడు. ఇలా ఎన్నో శ్రమల్లోకి మనం పోతాం, నిన్ను ఏది తాకకుండా దేవుడు కాపాడుకొని పైకి తీసుకొచ్చుకుంటాడు. నమ్మకంగా బ్రతకండి, దేవునితో నడవండి, ఆయన సంతోషపెట్టండి. ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడిపించి పైకి లేవనెత్తుకుంటాడు. నీ తండ్రి అయిన దేవుడిని గట్టిగా పట్టుకో, రోషంగా నిలబడు, నడుంగట్టుకో, ఆయన సంతోషపెట్టు. పరలోకంలో బహుమానాలు పొందుకుందాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి బద్దలు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి.